డీటెయిల్ చూస్తే తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో అయితే అమిత్ షా రోడ్ షో ఒక రేంజ్లో సాగింది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ సీట్ను సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు దూసుకెళ్తోంది. పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారంతో పొలిటికల్ హీట్ మరింత పీక్స్కు చేరనుంది. రోడ్ షో తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు అమిత్ షా. దాదాపు గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగబోతోందని, ఖచ్చితంగా 12 స్థానాలు గెలవబోతున్నట్లు అమిత్ షా చెప్పారు. కొంచెం కష్టపడితే మరో 2 సీట్లు కూడా సాధించవచ్చన్నారు అమిత్ షా. మరో 2 సార్లు తెలంగాణకు రానున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలకు చెప్పారు అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నట్టు అమిత్ షా తెలిపారు. 2 రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. మే 8న వరంగల్, కరీంనగర్లో, అలాగే మే 10వ తేదీన మహబూబ్ నగర్, సికింద్రాబాద్లో నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా కన్వీనర్లకు కీలక సూచనలు చేశారు అమిత్ షా. బీజేపీకి మంచి వాతావరణం ఉందని, బూత్ స్థాయిలో కష్టపడితే 12 నుంచి 14 సీట్ల అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ప్రతి ఓటును కలిసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు అమిత్ షా. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే నామినేషన్ కోసం బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారు. 5న ఉదయం 11:30 ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్లో బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా మధ్యాహ్నం 1:30 నిజామాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అమిత్ షా. మరోవైపు 6న బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా 11 గంటలకు పెద్దపల్లిలో, మధ్యాహ్నం 1 గంటకు భువనగిరిలో, మధ్యాహ్నం 3:30 నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అధికారం మాది, మరొకసారి ప్రధాని అయ్యేది మోదీయే. అదేవిధంగా తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించబోతున్నాం. ఇది బీజేపీ ఇప్పుడు గట్టిగా చెప్తున్నటువంటి మాట. 12 స్థానాలకు పైగా మేము సాధించి తీరుతాము అని చెప్తున్నారు. ఈవెన్ అమిత్ షా పర్యటన చూసుకున్న మోడీ, నడ్డా లైన్గా తెలంగాణలో వచ్చారు. తెలంగాణలో చాలా అగ్రెసివ్గా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ 5న అమిత్ షా వస్తున్నాడు, 6న మోడీ వస్తున్నాడు, 6న నడ్డా వస్తున్నాడు, 10న మళ్ళీ మోడీ వస్తున్నారు. మరొకసారి కూడా అమిత్ షా, నడ్డాలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మోదీ కూడా మరొక సభ కూడా ఏర్పాటు చేస్తారు అనేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు రోజు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే 2 బహిరంగ సభలు, ఒక ర్యాలీ ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న మోదీ వచ్చి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా మేము దక్షిణాది మీద
పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తాము. అందులో తెలంగాణ అనేది చాలా కీలకం. రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అబద్ధాలు మాట్లాడే ఇక్కడ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ అనేది ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇక ముందు ఇక్కడ బీజేపీదే రాజ్యం ఉండబోతుంది. బీజేపీకి సంబంధించి ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు ఏ విధంగా ఇచ్చింది, ఇచ్చినటువంటి దాన్ని ఖర్చు చేయడంలో బీఆర్ఎస్ ఏ విధంగా విఫలమైంది, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ హామీలు కానీ ఇటు ఒకసారి మనం కేంద్రంలో చూసుకున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీకి సంబంధించి నడుస్తున్నటువంటి ఇష్యూస్కి అంటే ఓవరాల్గా మోదీకి సంబంధించినటువంటి చరిష్మాని నమ్ముకొని బీజేపీ అయితే ముందుకెళ్తుంది. అమిత్ షా గట్టి ప్లానింగ్ అయితే వేస్తున్నారు. ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి గెలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కార్నర్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కార్నర్ మీటింగ్స్ ద్వారా ఏంటి అంటే డైరెక్ట్ అక్కడ అభ్యర్థులను పక్కన పెట్టినా ఇక్కడ బీజేపీకి సంబంధించిన వివిధ వింగ్స్ ద్వారా డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది. అంటే బొట్టు పెట్టి మరీ ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ మహిళలకి చెప్పడం, ఓటింగ్కి సంబంధించి చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేయడం, రోడ్ షోలు ఏర్పాటు చేస్తుండడం, మార్నింగ్ ఈవినింగ్ ప్రజల్ని కలుస్తుండడం, అదేవిధంగా ఏవైతే ర్యాలీల ద్వారా కలుస్తుండడం. ఇప్పుడు సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఆల్రెడీ ఉన్నటువంటి స్థానాలను, సిట్టింగ్ స్థానాలను ఖచ్చితంగా నిలుపుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈటెల రాజేంద్ర విషయానికి వచ్చినా, చేవేళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి విషయానికి వచ్చినా ఇవన్నీ కూడా ఇప్పుడు బీబీ నగర్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ఒక 10 స్థానాల్లో మాత్రం గట్టి పోటీని అయితే ఇస్తుంది. ఈ స్థానాల్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా వైపు తిప్పుకోవాల్సిందే. బీజేపీకి ఇంతకంటే మంచి సమయం అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే విధంగా బీజేపీ ఖచ్చితంగా కృషి చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్గా కొంతమంది ఇప్పుడు రాజసింగ్ ఉన్నాడు, తన మాధవీలతకు పూర్తి స్థాయిలో సాయం చేయట్లేదు. నల్గొండ విషయానికి వస్తే సైదిరెడ్డికి అలాగే ఉంది. ఆదిలాబాద్ విషయానికి వస్తే కూడా అలాగే ఉంది. అంటే కొన్ని చోట్ల కొంత క్యాడరు ఆ అభ్యర్థి విషయంలో విముఖంగా ఉండడంతో వాళ్ళతో కూడా అమిత్ షా మాట్లాడారు. పార్టీ ముఖ్యం మనకి. క్యాండిడేట్ అనేవాళ్ళు పక్కన పెట్టండి, క్యాండిడేట్కి సంబంధించి ఏమైనా ఉంటే మనం తర్వాత చూసుకుందాము. మీరు పార్టీ కోసం ప్రచారం చేయండి. పార్టీ కోసం కాకుండా మీరు మీ సెల్ఫ్ ఎజెండాతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరి మీద సివియర్ యాక్షన్ అయితే ఉంటుంది. పార్టీ ఫస్ట్ అండ్ అనేటువంటి లక్ష్యంతో మాత్రమే ముందుకెళ్ళండి అని చెప్పేసి అమిత్ షా ఒక క్లియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోడీ వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఢిల్లీలో మాట్లాడడం కానీ, మొన్న వచ్చినప్పుడు మాట్లాడడం కానీ, వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కానీ, నడ్డా అదేవిధంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కూడా బీజేపీలో కీలకమైనటువంటి నాయకులుగానే ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ 1 by 1 రాబోతున్నారు. ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక ముందు రాబోతున్న వాళ్ళు ఉన్నారు. రోజు డే బై డే షెడ్యూల్స్ విడుదల చేస్తున్నారు. ప్రతి చోట ఎవరో ఒక కీలక నాయకుడు ఉండి అక్కడ ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఏ విధంగా సొల్యూషన్ చూపించాలి, ఏ రకంగా కేంద్రంలోకి మనం మళ్ళొకసారి వస్తే ఎలాంటి డెవలప్మెంట్ ఆ నియోజకవర్గంలో చేస్తాం, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి అయితే ఒక క్లియర్ గైడెన్స్తో బీజేపీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాలు సాధించి తీరుతాము, బీజేపీ జెండా అనేది ఎగరవేస్తామన్నారు. చూడాలి మరి బీజేపీకి సంబంధించి ఈ మోదీ చరిష్మా కానీ, అమిత్ షా వ్యూహం కానీ, నడ్డాకు సంబంధించినటువంటి వ్యూహ రచన కానీ ఇదంతా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, కేంద్రంలో పెద్దలందరూ చేసినటువంటి ప్రచారం ఏ మేరకు బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది మనము అనున్న రోజుల్లో చూస్తాం.